సీరియల్స్‌లో చేస్తున్న వాళ్ళు సినిమాలకు పనికిరారు. ఇలాంటి ఒక ఇది ఉండేది కదా! బట్ మీరు సీరియల్స్‌లో చేశారు. ఇటు సినిమాలకు కూడా వచ్చారు కదా! సినిమా కంటే నేను అది 'దిల్ రాజు' గారి వైఫ్ అనిత గారికి థాంక్స్ చెప్పాలి నిజంగా. నన్ను సినిమాలోకి రావడానికి కారణం ఆవిడే. ఓకే. నేను బాలాజీ టెలిఫిల్మ్స్‌లో 2005 అనుకుంటా 4, 5లో ఒక సీరియల్ చేసాం. హ్మ్. అందులో ఒక మెంటల్లీ రిటార్టెడ్ క్యారెక్టర్ చేశా. ఓకే. అనిత గారు 'దిల్ రాజు' గారి వైఫ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేదంట సీరియల్. హుహు. బొమ్మరిల్లు స్టార్ట్ అయినప్పుడు ఈ అబ్బాయిని పెట్టండి అని చెప్పి రాజు గారికి చెప్పింది. హ్మ్. సరే రాజు గారికి చెప్తే నాకు ఫోన్ చేశారు. నేను చెన్నై వెళ్ళి షూటింగ్ చేసేవాడిని. అది బాలాజీ టెలిఫిల్మ్స్ అప్పుడు చెన్నైలో ఉంది. బొటానికల్ గార్డెన్లో అక్కడ షూట్ జరుగుతుంది బొమ్మరిల్లు. కాలేజీ సీక్వెన్సే జరుగుతుంది. హ్మ్. అక్కడికి పిలిస్తే వెళ్ళా. ఏంటి నువ్వు సీరియల్ చేస్తా ఉంటాయి కదా అన్నారు. అవునండి అన్నాను. మా ఆవిడ రోజు చూస్తుంది మీ సీరియల్, నిన్నే పెట్టాలండి ఆ క్యారెక్టర్కి. సరే సార్ అంటే హ్మ్. అని చెప్పి అలా నన్ను అనిత గారి ఇదిలో నన్ను తీసుకున్నారు అనమాట బొమ్మరిల్లు. హ్మ్. అప్పుడు అంతే. అప్పుడు నాకు ప్రకాష్ రాజ్ గారికి కాంబినేషను. హ్మ్. ఒకరోజు ఆఫీస్ సీన్ చేస్తుంటే ఆయనకి నాకు గొడవ అయింది. ఏది ఫస్ట్ సినిమాలోనే? సినిమాలోనే. ఏం ఆయన మేము సికింద్రాబాద్లో ఒక ఆఫీస్ సీన్ ఉంటుంది. ఓకే. అయితే ఆయన వస్తున్నారు. హ్మ్. వస్తుంటే సరే నన్ను పిలిచారు, వెళ్ళి కూర్చున్నా. ఆయన మధ్యాహ్నం ఎప్పుడో వచ్చారు ప్రకాష్ రాజ్ గారు. వస్తే ఆయన సీన్ రాస్తున్నాడు భాస్కర్ అప్పుడు. హ్మ్. ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ సీన్ రాస్తున్నాడు. మేము బాస్కి అనేవాళ్ళు. సీన్ రాస్తూ ఉన్నాడు. సరే వస్తుంటే ఆయన వచ్చేసారు, సీన్ ఏదో రాశారు. అప్పటికి నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఇంకా ఆడాడు స్టార్ట్ అయింది. అయిన తర్వాత కోడేటర్ వచ్చి ఇంక భయ్య ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నీ డైలాగ్ అని. సరే ఓకే అని చెప్పి నేను వెళ్ళి నుంచునే నుంచున్నాను. ఈయన ఏం చేశారు, సీన్ పేపర్ రాగానే సీన్ పేపర్ ఇచ్చేస్తారు కదా, 2 పేజీల సీన్ అది. ఇంతకి చూస్తే మొత్తం ప్రిపేర్ అయిపోయాడు ప్రకాష్ రాజ్ గారు. అయిపోయాడు రెడీ టేక్ అంటే నాకు ఎక్కడి వరకు సీన్ వాళ్ళు డైలాగ్ చెప్పారు అక్కడితో నేను ఆపేసా. ఏంట్రా ఆపేసినావు అన్నాడు ఆయన. ఇక్కడ వరకు చెప్పారండి. ఇంకా ఆయనకి ఇక్కడ వరకు చెప్పడం ఏంటి, మొత్తం సీన్ పేపర్ చదువుకో, ఎందుకు వచ్చో డ్యామ్ డిస్కని మొదలు వాళ్ళు అక్కడ వరకే చెప్పారండి. అక్కడ వరకే ఇచ్చారు, నాకు సీన్ పేపర్ ఇవ్వలేదు అని చెప్పాడంటే ఇంకా కోపం వచ్చిందండి. ఈడెవడు నాకు సమాధానం చెప్తాడు అని చెప్పి వచ్చి బయటకు వచ్చాను, సిగరెట్ వెలిగించుకుని ఎవడు రాడు అన్నట్టుగా మాట్లాడి రాజుగారు వచ్చారు, ఎందుకు రా ఇంత నీకు అని చెప్పి అదే లేదు సార్ నాకు ఇదే వదిలేలే అని చెప్పి తర్వాత ఆయన రియలైజ్ అయ్యి అరే మీ ఆస్తి పేపర్లు ఏమైనా అడుగుతున్నారా, సీన్ పేపరే కదా ఇవ్వచ్చు కదా అడిగి అని చెప్పి ఆయన మళ్ళీ కూల్ అయ్యి రా మొత్తం సీన్ చదువు ఇద్దరు ఒకసారి అనుకుందాం రా అని చెప్పి ఇద్దరు అనుకున్నారు. క్లోజ్ అయిపోయారు బాగా. అంటే బొమ్మరిల్లికి అంత ఇది కాదు కానీ శతమానం భవతి చేసినప్పుడు వీఆర్ లైక్ ఆయన ఎక్కడో ఉంటే కూడా ఫోన్ చేసారే ఇక్కడ వీళ్ళందరూ వైబ్ లేదురా వచ్చారా నేను టికెట్ వేపిస్తాను శతమానం భవతి ఎంజాయ్ చేయాలి అంటే ఆయన అలా కూర్చుంటే మేము క్యారవాన్ కూడా ఎక్కేవాళ్ళం. చుట్టూ అలా కూర్చుని నేను రాజా రవీంద్ర మన ప్రవీణ్ మేము అందరు రచ్చరవి అందరం కూర్చుని ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే కూర్చుని మీరు నమ్మరు. ఒకరోజు నైట్ పార్టీ పెట్టారు రాజమండ్రిలో. నెక్స్ట్ డే క్లైమాక్స్ షూట్. రాజుగారు చెప్పారు సీరియస్గా, అన్నయ్యతో కూర్చుంటే లేట్ అయిపోద్ది, మీరందరూ 10 గంటలకి వెళ్ళిపోవాలి, పొద్దున్నే క్లైమాక్స్ సీను చాలా పెద్ద సీను, ఇది తేడా వస్తే ఒక్కొక్కడే తోలు తీస్తా, మీరు అన్నయ్యతో పాటు కూర్చుంటే కుదరదు అని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసి రాజుగారు మామూలుగా ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోతారు. ఆయన 9 అయితే బెడ్ ఎక్కేస్తారు, మార్నింగ్ ఎర్లీగా లేస్తారు కదా అని చెప్పేసి మాకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసి ఆయన 8:30కి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూర్చుంటే మీరు గెస్ చేయండి ఎంత అయిందో. మార్నింగ్ 6 కాల్ షీట్ 2 అయిందా 4 ఇంక పడుకునేదే ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి రే డైరెక్ట్గా వెళ్ళిపోతారా నాయన, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాం. ఇంకా రాజుగారు వెళ్ళేసరికి బాయిల్డ్ అనమాట. ఆయనకి బీపీ వచ్చేసి తెలిసిపోయింది, తెలియకుండా ఎందుకుంటుంది రాజుగారికి. బాయిల్డ్ అయిపోయి ఇంకా మొహం ఇలా పెట్టేసుకుని కోపం ఇంకా అసలు మాతో ఎవరితో మాట్లాడకుండా మొత్తం సీన్ పేపర్ ఇలా ఇచ్చి సింగిల్ షాట్ డైలాగ్ ఏమొస్తుందో ఏమి చెప్తో నాకు తెలియదు, ఏబిసిడీలు చెప్పు చాలు నాకు అని చెప్పేసి అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనమాట. మీకు చెప్పిన క్లైమాక్స్ సీన్ అని చెప్పినా మీకు ఒక్కడికి భయం లేదని చెప్పేసి పెడితే మాకేంటంటే ఈ సీరియల్స్ వర్క్ చేసి ఉంటాం కదా, సీన్ పేపర్ వెళ్ళిపోతుంది మొత్తం. సీన్ పేపర్ ఒకటే షాట్ పెట్టించాడు ఆయన కోపంతో. సింగిల్ షాట్లో ఓకే చేసాం. ఫస్ట్ షాటే నాకంటే ప్రకాష్ రాజ్ గారు క్లాప్స్ కొట్టారు. ఈడెవడ నా రిప్లికి ఎలా ఉంటాడు, అరే రాజు ఓకేనా ఇప్పుడు. నాకైతే శతమానం భవతిలో ఎంజాయ్డ్ లాట్. ఆయన చాలా మమ్మల్ని
అప్రిషియేట్ చేసి మాతో అసలు అంటే ఒక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి పిలిచి ఒక ఫుల్ నైట్ అక్కడ ఎంజాయ్ చేసి మేము ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ అండి, ఎంత మంచి విషయాలు ఆయన అంటే నేర్చుకోవాలి చాలా. ఆయన అంటే ఆయన ఎలా వచ్చాడు, ఆయన ఏంటి, ప్రకాష్ రాజ్ గారు అంతా చెప్పాడు. ఆ రోజు కూర్చుంటే మేము పడుకోవాలా, ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళాం, నెక్స్ట్ టైం మధ్యాహ్నం వరకు మేము పడుకోవాలా, కబుర్లు చెప్తానే ఉన్నాం అలా కూర్చుని అక్కడే ఆయన వండి తిని ఆయన ఫామ్ హౌస్ లో 2 times వెళ్ళాం అలా, నేను రాజారావు అందరూ మేమందరం. ఓకే ఓకే, గుడ్ టైం సన్మానం పోతే క్లోజ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే రాజు గారు ఏంటంటే ఫస్ట్ బొమ్మరిల్లు చేసిన దీంతోనే శతమానం అంటే వేగన సతీష్ గారు గుర్తుపెట్టుకుని పిలిచారు, నా పేరు చెప్పగానే ఓకే. అంటే మీరు ట్రై చేసేవాళ్ళు కదా, వచ్చిన సినిమాలు మాత్రమే చేశారా? రాజు గారికి నాకు మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒక క్యారెక్టర్ టికెట్ వేసేసారు, నాకు చెప్పలేదు, ఏం లేదు. ఎక్కడ ఫారెన్ అక్కడ లేదు, మన కొడైకెనాల్ ఎక్కడ చేశారు కదా క్లైమాక్స్, అక్కడికి మన కౌశల్ ఎవరో చేశారు క్యారెక్టర్, బావ క్యారెక్టర్ తనకి. వేసేసాను టికెట్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు, ఏంటి నాకు షూటింగ్ ఉంది నేను రాలేను అది ఇది అని చెప్తే అప్పుడు కోపం వచ్చింది ఆయన నా మీద, నేను అది చేయలేదు రాలేదని చెప్పి అప్పుడు అలిగారు నా మీద. ఆ తర్వాత పిలవలేదు, ఇది పిలిచిన తర్వాత బట్ ఆయన ఏం గుర్తుపెట్టుగారు ఆయన ఎక్కువ. రాజుగారు ఏంటంటే ఆయన ఇన్స్టెంట్ అయింది, మళ్ళీ వెళ్తే ఎలా ఉన్నారా అని బాగా మాట్లాడతారు. మరోవర్ మీరు ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, నాకు నేను నా సీరియల్లో 2017లో ఒక ఇది చేస్తున్నాను, ర్యాంప్ కైండ్ ఫ్యాషన్ షో. కరెక్ట్గా అప్పుడు ఆయన శతమానం బౌద్ధి అయిపోయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, అన్నయ్య మీరు వచ్చి కొంచెం నాకు ఒక అదే ఫ్యాషన్ షో విన్నర్కి మీరు ఇవ్వాలంటే వస్తాను రా అని వచ్చి అది ఇచ్చి వెళ్ళాను. ఆయనగా అంటే సినిమా సీరియల్ అట్లా ఎప్పుడు ఆలోచించాను. పైగా నేను పిలిస్తే వచ్చి మరి ఆయన 1 hour ఉండి ఇంకేమైనా కావాలని అడిగి చేసి వెళ్ళారు. అంటే మరి అనిత గారితో అంటే ఆయన ఆవిడ రెఫరెన్స్ తో వచ్చానన్నారు కదా, సో అనిత గారు కలిసి గారు ఎప్పుడైనా మాట్లాడారా? బొమ్మరి ఆవిడ లొకేషన్కి వచ్చేవారు కదా, లొకేషన్కి వచ్చారు, సాములు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడేవారు. ఆవిడ ఎప్పుడు నావల్ చదువుతుండేవారు, ఎక్కువ నావల్ చదివారు, నాకు నేను చూస్తుండే ఎక్కువ. అంతగారితో వెళ్ళాను నేను, కాకపోతే అసలు ఎవరు నమ్మలేదు కదా అసలు. వెళ్ళి ఆ రోజు చాలాసేపు ఉన్నాం అక్కడ మహాప్రస్థానానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి, నాకు ఆవిడంటే ఆ గ్రాటిట్యూడ్ అలా ఉండిపోయింది.